నమస్తే అండి. రోజారాణి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వెనుకున్న రహస్యం ఏంటి? అసలు టీడీపీ జనసేన పొత్తు వాళ్ళిద్దరి కూటమికి సంబంధించి మీరు మద్దతు ఇవ్వద్దు, మాకు మద్దతు ఇవ్వండి అని అడగడానికి ఆయన నేరుగా చెప్పేశారు వాళ్ళకి మద్దతు ఇవ్వద్దు అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు జనసేన ప్రయత్నాలకు గండి కొట్టే పనిలో జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఖచ్చితంగా ఇటువైపు రాజ్యసభ సీటు ఒకటి టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. 25 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి అటు వెళ్ళిపోతున్నారని టీడీపీ వాళ్ళు డంకా బజాయించి చాలా రోజుల నుంచి చెప్తున్నారు. సో ఇవాళ ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికి, చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. ఇప్పుడు బ్రదర్ ఏదైతే ఇక్కడ మా నాయకుడి గురించి అన్ని చెప్తా ఉన్నారో అన్ని చూస్తూనే ఉన్నామండి. అసలు ముందు ఢిల్లీ పర్యటన సిబిఎన్ గారు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అంటే ఆల్రెడీ మీరైతే డిక్లేర్ చేసి చెప్తా ఉన్నారు. అక్కడ ఏదో వెళ్ళి చూసి వచ్చినట్టు, వాళ్ళ మీటింగ్ ఆల్రెడీ కూర్చొని మీరు విన్నట్టు ఇవాళ రోజున ఇవ్వద్దని చెప్తూ ఉన్నారు, మద్దతు ఇవ్వద్దని చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే వెళ్ళారు అని చెప్పేసి మీరు ఒక క్లారిటీ డిక్లేర్ చేసేసారు. కానీ అసలు 10 రోజుల క్రితమే సిబిఎన్ కి ఈడీ నోటీసులు ఇచ్చారు ఐఆర్ఆర్ కేసులో. ఆ విషయం మరి ఎందుకు మాట్లాడరండి? A1 గా సిబిఎన్, A2 గా నారాయణ ఉన్నారు, అలాగే లోకేష్ ఉన్నారు, లింగంనేని రాజశేఖర్ ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది కాబట్టి వీళ్ళు ఇవాళ రోజున ఈ కేసు గురించి వెళ్ళి రక్షించమని చెప్పేసి ఆయన ప్రాధాయపడుతూ కాళ్ళు పట్టుకుంటున్నటువంటి విషయం ఇది. పొత్తు కోసం కాదు అసలు ఆయన వెళ్ళింది, ఆయన ఈ కేసు నుండి బయటపడేయమని చెప్పేసి అడగడానికి వెళ్ళాడు అని చెప్పే విషయము మీరు తెలిసినా కానీ ఎందుకు ఇటు పత్రికలు మాట్లాడట్లేదు, మీడియా వాళ్ళు మాట్లాడట్లేదు ఎందుకని చెప్పేసి నేను అడుగుతా ఉన్నానండి. అంతేకాదు ఇది ఒక అవినీతితో ఎక్కువచ్చినటువంటి కన్సార్షియంతో అక్కడ ఒక సింగపూర్ లో ఎవరైతే ఈశ్వరన్ ఉన్నారో ఆయన కూడా మినిస్టర్ పదవి నుండి తీసేసి మరి ఆయన్ని ఇచ్చేయడం జరిగింది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు కదా. మరి ఆ పదవి నుండి తొలగించడం కావచ్చు ఆ సింగపూర్ లో, అది గవర్నమెంట్ కి రిలేటెడ్ గా ఉన్న ఒప్పందం కాదు, అది ఒక వ్యక్తిగతంగా వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం అని చెప్పేసి ఆ రోజు ఐఆర్ఆర్ కేసులో వాళ్ళకి అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకోబట్టి వాళ్ళ రోజున నోటీసులు ఇవ్వగానే సిఐడి వాళ్ళు అందుకని ఢిల్లీ పరిగెత్తారని చెప్పేసి అందరికి తెలిసినా గానీ ఎందుకు మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు ఇవ్వద్దు, కలుపుకోవద్దు అని చెప్పడానికి అసలు ఎందుకు చెప్తారండి? అందరినీ కలుపుకొని రమ్మనండి. అట్లా అనుకుంటే ఇంత ముందు కూడా 2014లో కూడా బీజేపీతో పొత్తు కలుపుకోవడానికి, ఆయన అందరితోనూ పొత్తు కలుపుకోవడానికి ఊపిళ్ళు ఊరుకునే ఉన్నారు కదా. సిబిఎన్ గారు చేసే పనే అది కదా. అలాంటప్పుడు ఆ పాయింట్ ఎందుకు రైజ్ చేయట్లేదని అంటాను నేను. పొత్తులు ఇవ్వద్దు అంటే అది ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు బీజేపీ ఆయన ఇప్పుడు మోడీ గారు ఇవ్వాలనుకుంటున్నారు, అది 2014లో బీజేపీని కలుపుకోమని, పైగా పొత్తు కావాలని చెప్పేసి వచ్చి అడిగి అంతా కలుపుకోవడానికి ట్రై చేస్తుంది సిబిఎన్ గారండి. వాగ్దానాలు చేసి మభ్య పెట్టేది ఆయన. అంతేగాని వాళ్ళ రోజున పెట్టుకోవద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు ఐఆర్ఆర్ కేసు గురించి రోజారాణి గారు మీరు మాట్లాడండి, మీరే మాట్లాడమ్మా, మీరు క్లారిఫై చేస్తారు. ఉండమ్మా మీకు అడ్డుపడట్లేదు, మీకు విషయం తెలీదు చెప్తున్నా, ఇదండి ప్లీజ్ తినండి. చెప్పండి ఒక నిమిషం విందాం. మిమ్మల్ని ఆయన క్వశ్చన్ వేయడం లేదు. మీరు ఇందాక ఐఆర్ఆర్ కేసు గురించి మాట్లాడట్లేదని చెప్పారు కదా, అది కోర్టు కొట్టివేసిందని ఆయన చెప్తున్నారు. చెప్పండి ఒకసారి. మీకు విజ్ఞానం ఉండాలి, తెలుసుకోవాలి, లేదా కనీసం స్క్రిప్ట్ అయినా రాసుకోవాలి. ఐఆర్ఆర్ కేసు సుప్రీం కోర్టులో ఉండమ్మా చెప్పని ఆగండమ్మా, కాస్త ఆగండమ్మా, మీరు ఆగండమ్మా, ప్లీజ్ అమ్మా ఆగండమ్మా, మీకు రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నాను. మీరు ఐఆర్ఆర్ కేసు తెలుసుకోండి, చర్చ చేయండి, కాదనట్లేదు. ఈ రోజు సుప్రీంకోర్టు వాయిదా కొట్టేసింది, 17 డేకి లింకప్ చేసింది. తెలుసుకొని ఐఆర్ఆర్ కేసు మరి టీఆర్ కేసు మీద పోలేదు. మేము మా కేసులన్నీ పెండింగ్ నిలిచిపోయినాయి, మా కేసులన్నీ బెయిల్ వచ్చేసినాయి, మాకు ఏ విషయం పైన కోర్టులో ఎటువంటి వివాదాలు లేవు. పోయేది ఏంటి మీరు జగన్మోహన్ గారు పోతారేమో మాకు తెలియదు. ప్లీజ్ కట్టండి ఐఆర్ఆర్ కేసు తెలుసుకోండి. శ్రీనివాస్ చౌదరి గారు ఇంకా చాలండి. రోజారాణి గారు, ఇప్పుడు రాష్ట్రం తర్వాత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు అంత మందికి రిప్రజెంటేటివ్ గా ఒక నాయకుడు ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం నుండి మనకి రావాల్సినవి అన్ని అడగాలా లేదా? ఆ పాయింట్ మీద మా నాయకుడు వెళ్ళారు అని చెప్తా ఉన్నాను నేను. 1.5 గంటల సేపు సుదీర్ఘంగా మీటింగ్ జరిగింది అంటే ఆయన అమిత్ షా గారితో మాట్లాడారు, మోడీ గారితో మాట్లాడారు, అలాగే అక్కడ ఎలాంటి చర్చలు జరిగినాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మన రాష్ట్రానికి ఏమేమి రావాలి, ఏమేమి పెండింగ్ లో ఉన్నాయి ఓ పక్క అని చెప్పి అవి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దాన్ని మీరు అంత ఈజీగా తీసి ఎలా పడేస్తారు అని చెప్పేసి అంటున్నానండి నేను. ఓకే, రైట్ అండి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనం